Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. లోని హైటెక్స్ లో 12వ సిఎన్సి కేబుల్ ఎక్స్పోను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. 3 రోజుల పాటు కేబుల్ ఎక్స్పో జరగనుంది. కేబుల్ నెట్వర్క్ టెక్నాలజీ, ఎక్విప్మెంట్ వంటివి ఎక్స్పోలో ప్రదర్శించారు. కేబుల్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్, ఓటీటీ టెక్నాలజీపై ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎక్స్పోలో దాదాపు 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశాయి నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలు. ఇప్పుడు దుబాయ్, సింగపూర్, ఆమ్స్టర్డామ్ ఇట్లాంటి నగరాల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి. అవన్నీ సందర్శించి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టిస్తున్నాము. ఈ సంవత్సరం ఫస్ట్ టైం 2 కొరియన్ కంపెనీస్ ఇక్కడ హైదరాబాద్లో డైరెక్ట్గా మొట్టమొదటిసారి స్టాల్స్ పెట్టడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. స్పీకర్ గారితో మాకున్న అనుబంధం 30 సంవత్సరాల అనుబంధం. ఆయన చాలా మహనీయుడు. ఇట్లా కష్టము ఉన్నది అని అంటే తప్పకుండా దాని మీద సమయం ఇచ్చి వెరిఫై చేసి, నాకు చాలా సంఘటనలల్లో కేబుల్ వ్యవస్థకు అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతుండే. ఆ రోజులలో తన మంత్రిగా ఉండే. అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు కేబుల్ ఆపరేటర్లపై దాడులు, దండలు నడితే అన్నిటికీ వార్నింగ్ ఇచ్చి, నేను హానెస్ట్గా చెప్తున్నా, వార్నింగ్ ఇచ్చి కేబుల్ వ్యవస్థ దగ్గరికి, కేబుల్ ఆపరేటర్ దగ్గరికి పోతే బాగుండదు అనేటటువంటిది సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ ఆయన